సోల్జర్ మురళీ నాయక్ మనందరికీ తెలుసు. భారత్ పాకిస్తాన్కి సంబంధించినటువంటి యుద్ధం ఎంత బలంగా జరుగుతుందో, ముఖ్యంగా మన భారత ఆర్మీ ఎంత బలంగా మనల్ని కాపాడుతుందో కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ ప్రాణాలు అడ్డుపెట్టి ఇలాంటి ప్రాణాలు బలిచ్చి మన ప్రాణాలని, మన పిల్లల ప్రాణాలని ఎంత స్వేచ్ఛగా, ఎంత హ్యాపీగా మనం భారతదేశంలో బ్రతుకుతున్నామంటే ఇలాంటి వాళ్ళ ప్రాణాలు ఎన్నో పోయాయి. అలాంటి మన ఆంధ్రుడు, మన తెలుగువాడు మురళీ నాయక్ చనిపోయాడు నిన్న. పహల్గామ్కి సంబంధించినటువంటి అటాక్ తర్వాత భారత్ పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఆపరేషన్ సింధూర్లో భాగంగా జరుగుతున్నటువంటి దాడిలో తను ప్రాణాలు అర్పించాడు. అంటే భారతదేశం అంటే మనం ఉండొచ్చు, భారతదేశాన్ని కాపాడుతున్నాం అంటే మనల్ని కాపాడుతున్నారు. వాళ్ళ బోర్డర్లో తిండి లేక, సరైన నిద్ర లేక, ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అయితే కంటి నిండా నిద్ర ఉండదు, కడుపు నిండా ఫుడ్ ఉండదు. మరుపు అనేది ఉంటే ఏదో ఒకటి జరిగిపోద్దేమో అని చెప్పి చాలా జాగ్రత్తగా మనల్ని కంటికి రెప్పలా మనల్ని కాపాడుకుంటూ వస్తున్నటువంటి ఆర్మీ. అలాంటి ఆర్మీ సోల్జర్ నిజంగా తను మన తెలుగువాడు కావటం ఇంకా అదృష్టం చేసుకుని ఉండాలి. మన తెలుగువాడుగా తను పుట్టినందుకు గర్వించాలి. భారతీయుడిగా తను మన దేశంలో పుట్టినందుకు ఎంతో తనకి రుణపడి ఉండాలి. ఈరోజు తన ప్రాణాలు ఇచ్చి ఎంతోమంది ప్రాణాలు నిలబెట్టాడు. తన గురించి తెలిస్తే చాలా ఒళ్ళు గగుడు పుచ్చింది. ముఖ్యంగా తన దేశం గురించి తనకు ఉన్నటువంటి ప్రేమ, తనకు ఉండేటువంటి ఆ ప్రేమ అంతా ఇంత కాదని తెలిసింది. రీసెంట్గా తనకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు తను మరణించాడు అని తెలిసిన తర్వాత మీడియాలో, సోషల్ మీడియాలో వాళ్ళు మాట్లాడుతుంటే చిన్నప్పటి నుంచి కూడా మురళీ నాయక్ నరాల్లో దేశభక్తిని నింపుకున్నాడు. తనకి ఊహ తెలిసినప్పటి నుంచి కూడా ఆర్మీకి వెళ్ళాలి, ఆర్మీలోనే ఉండాలి, నేను పోతే భారతదేశం కోసమే పోవాలి, దేశం కోసం పోరాటం చేయాలి, ఈ ప్రజల్ని కాపాడాలి. ఇదే తను ఎప్పుడూ ఒక బలంగా, ఒక కలగా తన కలను నిజం చేసుకున్నటువంటి వ్యక్తి.